మనము ఈ లోకంలో శాశ్వత కాలము జీవించం. మన పౌరస్థితి అనేటువంటిది పరలోకమందు ఉన్నది. మనము దేవుని రాజ్య వారసులము, దేవుని పట్టణస్థులము. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద జీవించేటువంటి కాలంలో మనము ఏ విధంగా జీవించాలి, మన విశ్వాస యాత్రను ఏ విధంగా కొనసాగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి వాక్యాలను గుర్తు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది కూడా తిండి, బట్ట, గూడు, అదేవిధంగా అవసరాలు తీర్చబడడం కోసము వస్తువులు, వాహనాలు, భూములు, బంగారము, ఇండ్లు, నానా విధములైనటువంటి ఆ యొక్క డబ్బును సంపాదించడం కోసము ప్రయాసపడుతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ ప్రయత్నం చేయాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే ఇంకొకరిని ఏ విధంగా బురిడి కొట్టించాలి, ఏ విధంగా వ్యాపారాలు చేయాలి, వీటన్నిటి మీద మనుషులు ఎట్లా ఉన్నారంటే చాలా బిజీ అయిపోయారు. ఈ భూమి మీద జీవించిన కాలం తర్వాత ఒక 70, 80, 100 మహాబలం ఉంటే 200 లేకపోతే 150, 120 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషి జీవించిన తర్వాత శాశ్వత కాలము నివసించేటువంటి రాజ్యం అనేటువంటిది ఉంది. అది పరలోకమైన, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అది పరలోకము, నమ్ముకోకపోతే నరకము లేకపోతే పాతాళము అనేటువంటివి ఉన్నాయి. అయితే శాశ్వత కాలము ఉండేటువంటి దేవుని రాజ్యములో నివసించడానికి మనకు ఒక ప్రవేశం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు కలగజేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి, మనము దేవుని రాజ్య సంబంధులం కాబట్టి మనం వేటి మీద దృష్టించాలి అనేటువంటిది ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనకు ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది అర్థమైనప్పుడు అనవసరమైనవన్నిటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి ఈరోజు మీకు ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది అర్థం చేయించాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన యొక్క ప్రేమ కుమారుడు అనగా తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సంబంధులుగా, ఆయన కుమారుని యొక్క రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు వ్యసనముల్లో ఉన్నాం, ఒకప్పుడు నానా రకాలైన దురాశలకు బానిసలై ఉన్నాం, ఒకప్పుడు రోగములో ఉన్నాం, ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఒకప్పుడు చేయకూడనటువంటి పాపాలు చేసి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. కానీ కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన ఎడల దయ చూపి మన పాపములన్నింటినీ, మన అపరాధములన్నింటినీ మన మీద మోపక తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపి మనకు రక్షణను, అదేవిధంగా తద్వారా ఆయన రాజ్యంలో నిత్యము జీవించడానికి ఒక పౌరసత్వాన్ని ఆయన మనకిచ్చి ఉన్నాడు. అందుకే దేవుని కృపను మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేస్తూ కీర్తించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ వాక్యం మీరు వింటుండగా ఒక్క నిమిషము దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. యేసయ్యా, మీరు నా ఎడల మీ దయా వాత్సల్యత చూపించారయ్యా. తండ్రి, ఎందుకు పనికిరాని నా ఎడల మీరు విస్తారమైన కృప చూపించి నా దోషములను, నా పాపములను, నా అసహ్యకరమైన జీవితాన్నంతా కూడా తండ్రి మీరు సిలువలో భరించి నన్ను క్షమించి దేవా నూతన పురుషునిగా, తండ్రి నూతనమైనటువంటి వ్యక్తిగా నన్ను చేసి పరిశుద్ధాత్మను నాకు ఇచ్చి నన్ను దేవా ఈరోజు నిలబెట్టినందుకు, నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నానని మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ఈ సమయంలో మనం చెల్లిస్తుంటుండగా, పరిశుద్ధ ఆత్మ దేవుడు, అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుని రాజ్యంలోనికి, అదేవిధంగా ఈ లోకపు యొక్క దురాశల నుంచి, సాతాను అధికారం నుంచి మనం విడిపించబడి దేవుని రాజ్య సంబంధులంగా మనము మార్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు పరలోక పట్టణస్థులమైన మన ఎడల దేవుని యొక్క కాపుదల ఎట్లా ఉంటుంది,
పరలోక పట్టణస్థులైన మనకు దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటి? పరలోక పట్టణస్థులమైనటువంటి మన ఎడల దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క నడిపింపు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు మనం ఒకసారి దేవుని రాజ్య సంబంధమైనటువంటి మనని పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాజుల రాజుగా ఆయన ఉన్నాడు. ఒకసారి మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే కనుక క్రిస్మస్ వాక్యం మనందరం కూడా చదువుకుంటాం. ఏంటండి? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. మనం చూస్తే ఇంగ్లీష్లో చదివితే కనుక గవర్నమెంట్ ఈజ్ అపాన్ హిస్ షోల్డర్స్. అంటే ఇప్పుడు ఒక రాజ్యం నడవాలి అంటే, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంకా ఏ రాష్ట్రమైనా, ఏ యొక్క ప్రభుత్వమైనా, ఏ యొక్క దేశమైనా దాన్ని రన్ చేయాలంటే దానిలో ఏముండాలండి? ప్రభుత్వం ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ అంటే చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే కనుక వీఆర్ లివింగ్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్. మనము ప్రజల చేత ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రమైనా మన దేశమైనా మనమే మన నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే అన్నిటినీ ప్రజల యొక్క బాధ్యతలను, ప్రజల యొక్క హక్కులను, అదేవిధంగా ప్రజలకు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రివిలేజెస్, ప్రజల యొక్క సంక్షేమము కొరకు గవర్నమెంట్ ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందుగురించే మనము పన్ను కూడా చెల్లిస్తున్నాం, ట్యాక్సెస్ కూడా కడుతూ ఉన్నాం, మనము వాళ్ళకు విధేయులంగా లోబడి కూడా ఉంటున్నాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి, సాతాను అధికారం నుంచి మనం విడిపించబడి దేవుని రాజ్య సంబంధులంగా మనం ఎప్పుడైతే మనం మార్చబడ్డామో మనకు నాయకుడు, మనకు రాజు యేసుక్రీస్తు ప్రభువారు. మీ మాట నాతో పాటు కూడా చెప్పండి. నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. మై ప్రెసిడెంట్, మై కింగ్, మై చీఫ్ మినిస్టర్ as well as my ruler is Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు నాకు రాజు, ఆయన అధికారి, ఆయన నా నాయకుడు, ఆయన నా సంరక్షకుడు, ఆయన నన్ను నడిపించేవాడు అని చెప్పేసి మనము ధైర్యంగా చెప్పగలం. ఎందుకనంటే మనం ఆయన రాజ్య సంబంధులం. మనం 100వ కీర్తనలో చదివితే కనుక మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దేవుని ప్రజలుగా ఉన్నాం. ఒకప్పుడు ప్రజగా లేము, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం. కానీ దేవుడు తన వాత్సల్యతను చూపించి ఇప్పుడు ఆయన రాజులైన యాజక సమూహముగా ఈరోజు మనల్ని చేసుకున్నాడు. మనం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కానీ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో కానీ చదివితే మనందరినీ కూడా తన రక్తము చేత కొనుక్కొని ఆయన రాజ్య సంబంధులుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. ఈరోజు ఆయన రాజులకు రాజుగా ఉండి మనల్ని రాజులు అని, యాజకులు అని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని రాజ్య సంబంధులుగా మనం చేయబడ్డప్పుడు, ఆయన రాజ్యం యొక్క వారసులుగా మనం చేయబడ్డప్పుడు ఆ వారసత్వము లేకపోతే ఆ పౌరసత్వమును గురించి ఈరోజు మనం చూద్దాం. ముఖ్యంగా ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్. పరలోక పౌరులకు ఉండేటువంటి ప్రివిలేజెస్, రైట్స్, అదేవిధంగా ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ గురించి ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తప్పకుండా మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము.
సమస్తమును తనకు లోపరుచుకొన జాల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలు. ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. ఏంటిది? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చిందే మరణించడానికి. ఆయన అంత ఘోరంగా శిలువ మరణము అనుభవించింది దేనికండి? మన పాపములన్నీ తీసేసి, ప్రజలందరి దోషములన్నీ భరించి, ప్రతి ఒక్కరి రోగాన్ని, ప్రతి ఒక్కరి శాపాన్ని, ప్రతి ఒక్కరి వ్యసనాన్ని, ప్రతి ఒక్కరి బలహీనతను ఆయన వహించుకొని ప్రతి ఒక్కరికి కూడా నీతిని, రక్షణను, పరిశుద్ధతను, ప్రేమను, అదేవిధంగా తన యొక్క కృపను అత్యధికంగా చూపించి ఆయన రాజ్యవాసులుగా చేసుకొని ఆయనతో పాటు కుడి పక్కన కూర్చోబెట్టుకొని మనందరికీ కూడా ఒక అధికారము ఇవ్వడానికి ఆయన అంత గొప్పగా తన యొక్క శరీరాన్ని అర్పణగా అర్పించేశాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకసారి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి కృపా కరుణ కార్యము ద్వారా రక్షించబడ్డ తర్వాత, ఈ శిలువ ద్వారా రక్షించబడ్డ తర్వాత ఈ శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. చూడండి, కొన్నిసార్లు ఎవరి చేతనైతే మనం మేలు పొందుకుంటామో వాళ్ళకే మనం కొన్నిసార్లు శత్రువులు అవుతాం. మీ జీవితంలో అట్లా జరిగి ఉంటుంది చాలామంది జీవితాల్లో. కొన్ని రోజుల ముందు వాళ్ళు చాలా మేలు మనకు చేసిన వాళ్ళే, లేకపోతే మనము వాళ్ళకు చాలా మేలు చేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువులు అయిపోయారు. శత్రువులుగా మనం నడుచుకుంటున్నాం. ఎందుకు అలా జరిగింది అని అంటే మీరు చిన్న చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. సరే, ఆ చిన్న చిన్న కారణాలు అనేటువంటివి ఆ శత్రుత్వం పెంచుకోవడానికి అంతగా అవి అవసరమైన కారణాలు కాదు. మీ మనసులో నుంచి ఆ చిన్న చిన్నవి తీసేస్తే కనుక మీరు మళ్ళీ ప్రేమ కలిగి మీ యొక్క సంబంధాన్ని కొనసాగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందట అంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇక్కడ ఏడ్చి మరీ చెప్పేంతగా పౌలుకు అలాంటి పరిస్థితి వచ్చిందంట. చాలాసార్లు హెచ్చరించి చెప్పాడంట, మీరు దేవుని మార్గంలో నడుస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు దేవునికి శత్రువులుగా జీవిస్తున్నారు. మీరు కనీసము దేవుని త్రోవలోనైనా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు శత్రువులుగా నడుచుకుంటున్నారు. మీరు మారండి, లేకపోతే మీ యొక్క ఫోకస్, మీ యొక్క దృష్టిని మార్చుకోండి. మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకుంటున్నారు. క్రీస్తు వచ్చి చనిపోయింది ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడానికి కాదు. మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన రక్షకుడైనటువంటి యేసు కృప, అక్కడ నుండి మనం ఆయన యొక్క మహిమను చూడడానికి వరకు మనం ఈ భూమి మీద నిరీక్షిస్తున్నాము అని చెప్పేసి చాలాసార్లు ఫిలిప్పీ సంఘంలో కానీ నానా విధములైన సంఘములో కానీ అతడు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు హెచ్చరించినప్పటికీ కూడా చాలామందికి అర్థం కాలేదు. అందుకే ఇక్కడ ఆయన రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు శిలువకు మీరు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అనేక పర్యాయములు మేము హెచ్చరిస్తూ వచ్చాం, కానీ మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏడుస్తూ మరి చెప్తున్నాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడంట. ఏంటంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా వారి యొక్క కడుపు కొరకు, అంటే వారి యొక్క ఆహారం కొరకు, లేకపోతే శరీర సంబంధమైన వాటి కొరకే, ఈ భూ సంబంధమైన వాటి కొరకే కష్టపడుతున్నారు. కానీ తాము యుగయుగాలు జీవించేటువంటి దేవుని రాజ్యము కొరకు, యుగయుగాలు నివసించాల్సినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము కొరకు, ఆ యొక్క దాని సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన దాని కొరకు ఈ భూమి మీద వాళ్ళు ఏమాత్రం కూడా కష్టపడట్లేదు, దాని కొరకు ఏమాత్రం కూడా ప్రయాసపడట్లేదు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇంకేమంటున్నాడంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనించాల్సిన మాట ఏంటంటే, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఈ రోజుల్లో చూస్తే చాలామంది అనవసరమైన వాటిని హెవెన్లో ఎన్నిక చేయనటువంటి వాటిని బట్టి అతిశయిస్తున్నారు. మన వెనుక ఒక 1000 మంది ఉంటేనో, మన బ్యాంకులో ఒక 10 కోట్ల బ్యాలెన్స్ ఉంటేనో, లేకపోతే
ఒక 100 కార్లు ఉంటేనో, ఒక 10 లక్షల మంది ఫాలోవర్లు ఉంటేనో, వీటిని బట్టి హెవెన్ ఏమీ అతిశయించదు. దేన్ని బట్టి మరి అతిశయిస్తుంది బ్రదర్ అని అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం విషయంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపలో ఆయన యొక్క ప్రేమను పొందుకొని ఫలించినప్పుడు పరలోకం అనేటువంటిది ఆనందిస్తూ ఉంటుంది. ఒకవేళ పరలోకము ఆనందించేటువంటివి వాటిని ఫలిస్తూ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కలిగి ఉంటే ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ నీకేమీ లేకపోయినా పరసంబంధమైనటువంటి ధ్యాస కలిగి, మన పౌరస్థితి పరలోకమందు ఉంది కాబట్టి ఆయన రాజ్యం కొరకు నేను కనిపెడుతున్నాను ఈ భూమి మీద, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ నడిస్తే నువ్వు ఈ భూమి మీద ఉన్న ధనవంతుల కంటే గొప్పవాడివి. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయపడుతున్నారంట. నేటి కాలంలో చూస్తే చాలామంది క్రైస్తవులు ఇలానే తయారయ్యారు. నాకు ఇది ఉంది, అది ఉంది, ఇవి ఉన్నాయి, భూ సంబంధమైన వాటిని బట్టి గొప్పలుగా చెప్పుకుంటున్నారు. భూ సంబంధంగా గొప్ప స్థితిలో ఉన్న వారికే నేటి సంఘాల్లో కానీ, నేటి పాస్టర్ల మధ్య కానీ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఒక వ్యక్తి ప్రార్థనా పరుడై ప్రేమలో ఉండి దేవుని యొక్క త్రోవలో భయభక్తులు కలిగి నడుస్తున్న వ్యక్తికి చాలా ప్రాధాన్యత తక్కువైపోయింది. హంగు, ఆర్భాటం, డబ్బు, ఘనత, లేకపోతే మాట్లాడే శక్తి, సామర్థ్యం, ఆత్మలో అతడు ఎంత బలహీనంగా ఉన్నా ఆ వ్యక్తి చూసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుపడవలసిన సంగతులను బట్టి అతిశయించేటువంటి వారు ఈరోజు చాలామంది ఎక్కువైపోయారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మనము ఈ భూ సంబంధమైనవి ఎన్ని సంపాదించినా అవి యుగ యుగాలు నీతో కానీ నాతో కానీ ఉండవు. అవి మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులే మనం వాటిని అనుభవిస్తాం. ఒకవేళ మనం కనుక దేవుని రాజ్యముకు వెళ్తే మన పౌరస్థితి, మనము ఎప్పుడు ఉండాల్సినటువంటి రాజ్యము పరలోక రాజ్యం కాబట్టి అందులో మన యొక్క స్థానం ఎలా ఉంది, దానిలో మన యొక్క స్థితి ఎలా ఉండాలి అనేటువంటిది గనక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు దాని విషయమై మన మనస్సు కేంద్రీకరించకపోతే యుగయుగాలు మనము పేదవారిగా, యుగయుగాలు మనము దేవుని రాజ్యములో ఒక చిన్న స్థితిలో, అల్పమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే దేవుని రాజ్యంలో అల్పుడు అనబడును అని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. అంటే దేవుని రాజ్యంలో గొప్పవారు ఉంటారు, అల్పులు కూడా ఉంటారు. ఈ భూమి మీద ఏ విధంగానైతే పేదలు ధనికులు ఉన్నారో అదేవిధంగా దేవుని రాజ్యంలో గొప్పవారు ఉంటారు, పేదలు కూడా, అంటే అల్పులు కూడా ఉంటారు. కాబట్టి దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. దేవుని రాజ్యంలో కూడా ఒక్కొక్క మహిమ ఉంటుంది. నక్షత్రానికి ఒక మహిమ, అదేవిధంగా సూర్యునికి ఒక మహిమ, ఇంకొక మార్నింగ్ స్టార్కి ఒక మహిమ, ఇట్లా చంద్రునికి ఒక మహిమ ఏ విధంగానైతే ఉంటుందో అక్కడ కూడా దేవుని యొక్క రాజ్యంలో కూడా ర్యాంకులు, పరలోక రాజ్యంలో కూడా నానా విధములైనటువంటి ఆ స్టేటస్లు ఉంటాయి. ఈ భూమి మీద వాళ్ళు జీవించినటువంటి జీవితానికి, ప్రభువు కొరకు వాళ్ళు ప్రయాసపడ్డ ప్రయాసకు, ఈ పౌరసత్వము దేవుని రాజ్య సంబంధమైనది కాబట్టి ఆ రాజ్యం కొరకు వాళ్ళు ఈ భూమి మీద ఎంత ప్రయాసపడ్డారు, ఎంతగా దేవుని రాజ్యంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎంతగా దేవుని కొరకు వాళ్ళు కష్టపడ్డారు, లేకపోతే ఎంతగా దేవుని లక్షణాలను, ఆ ప్రేమను వాళ్ళు ఈ భూమి మీద చూపించగలిగారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని దేవుడు హెచ్చైనటువంటి స్థితిని ఇస్తాడనేటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నాను. సరే, ఇక్కడ ముఖ్యంగా పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచకండి. మన పౌరస్థితి ఈ భూ సంబంధమైనది కాదు. ఈవెన్ దో వీఆర్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ లేకపోతే కంట్రీ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి చెందిన వాళ్ళమే, మన భారత పౌరులమే. అయినప్పటికీ మనము ఎట్ ఏ టైం పరలోక వాసులము కూడా. మనకు ఒక పౌరసత్వమును దేవుడిచ్చాడు. మన పేరును జీవగ్రంథమందు రాశాడు. గొర్రె పిల్ల జీవగ్రంథమందు యేసుక్రీస్తు ప్రభువారు మన పేరును లిఖించాడు. అందుకే లూకాసు వార్తలో కనుక మనం చదివితే, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరులు జీవగ్రంథమందు ఉన్నాయని సంతోషించండి అని యేసయ్య గుర్తు చేశాడు శిష్యులతోని. కాబట్టి మనకు ఒక ప్రివిలేజ్ ఉంది. మనకు దేవుని యొక్క రాజ్యములో మన పేరు లిఖించబడింది. యుగ యుగాలు మనము దానికి చెందినటువంటి వారము. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనము ఎక్కువగా మనస్సు ఉంచద్దు. భూ సంబంధమైనవి అంటే ఏంటి బ్రదర్ అని అడిగితే, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, అదేవిధంగా మన కడుపు కొరకు ఎక్కువగా
ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, లేకపోతే నానా విధములైనటువంటి వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడి ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే యుగ యుగాలు ఉండేటువంటి నీ ఆత్మ కొరకు నువ్వు ఏం సమకూర్చుకుంటున్నావు అనేటువంటిది మనకు చాలా విచారకరం అనిపిస్తుంది. మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఏం చేశాడంటే తన పొలమంతటిలో కూడా విస్తారముగా విత్తి ఏం చేశాడంటే పంట పండించాడంట. పంట పండించిన తర్వాత అంతా కూడా పంటను కూర్చుకున్నప్పుడు ఆ పంటను సమకూర్చుకున్న తర్వాత దాన్ని దాచిపెట్టడానికి తన దగ్గర ఉన్నటువంటి స్టోర్ హౌస్ సరిపోవట్లేదు. దాన్ని ఏం చేశాడంటే పడగొట్టేసి పెద్ద స్టోర్ హౌస్ కట్టి దానిలో అంతా కూడా తన ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని అతడు కూర్చొని ఒక మాట మాట్లాడుకుంటున్నాడు. ఏంటంటే అది, నా ప్రాణమా తిను తాగు సుఖించుము, అనేక సంవత్సరకు కావలసినటువంటి దాన్ని నేను నీకు సమకూర్చి పెట్టి ఉన్నాను అని అతడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటండి, ఓయి వెర్రివాడ, ఈరోజు రాత్రి నేను నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించినవి యోని వశం అవుతాయి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ప్రశ్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, నిజమే కదా. ఈరోజు మనము వేటి కొరకు ఎక్కువగా పరిగెత్తుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఓకే బ్రదర్, మరి అలాగని మా కుటుంబాన్ని పోషించుకోవద్దా, లేకపోతే మా పిల్లలకు ఇవన్నీ చేయొద్దా? చేయొద్దని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఫర్ ద జాబ్ అండ్ బిజినెస్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ. నేను మీరు చేస్తున్న దేనికి కూడా వ్యతిరేకం కాదు. కానీ వేటి కొరకు ఎక్కువగా మనం ప్రయాసపడుతున్నాం, వేటి విషయాల్లో మనం ఎక్కువగా ప్రాధాన్యం ఉంచుతున్నాం అనేటువంటి దాని మీద ఈరోజు మనము ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మొట్టమొదట వాక్యం చెప్పేటప్పుడు నేను చెప్పాను కదా, మనము కాలము గడుస్తున్న కొలది, మనం ఎదుగుతున్న కొలది, మన సంవత్సరాలు గడుస్తున్న కొలది మనకి ఏది ప్రధానమైనది, ఏది ప్రాముఖ్యమైనది, వేటి మీద మనం మనస్సు ఉంచాలి, వేటి మీద మనం ధ్యానం ఉంచాలి అని కనుక మనకు అర్థం కాకపోతే మనము ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఏమీ కూడా సిద్ధపరచబడకుండానే సంపాదించుకోకుండానే మనము వెళ్ళిపోతే కనుక అక్కడ అల్పమైనటువంటి స్థితి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ 20వ వచనంలో మనం చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈరోజు ఇప్పుడు మనకున్నటువంటి ఈ శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు. ఈ మహిమగల శరీరంగా మార్చబడినటువంటి ఈ శరీరముతో మనం పరలోకంలో యుగయుగాలు జీవించబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నీకున్నటువంటి శరీరానికి ఇప్పుడు రోగం ఉంది, ఏజింగ్ వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలకు వెళ్తున్న కొలది ముసలితనం వచ్చేస్తుంది. మనకి భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం తినే ఆహారం కూడా మనకు జీర్ణం కాదు. మన అవయవాలన్నీ కూడా ఏమవుతాయండి, సరిగా పని చేయవు. కన్ను దృష్టి మందగిలుతుంది. అదేవిధంగా వినికిడి శక్తి తగ్గిపోతుంది. అదేవిధంగా మన యొక్క చర్మము స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది. మన యొక్క ముక్కు స్మెల్ తీసుకునేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఏమవుతాయంటే వాటి యొక్క సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. మనము మహా అయితే 100 సంవత్సరాల లేకపోతే 120 సంవత్సరాల, ఇంకా దేవుని కృప ఉంటే 200 సంవత్సరాల మనము ఈ భూమి మీద జీవించవచ్చు. తర్వాత ఈ సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అయితే మరి యుగయుగాలు నిత్యత్వములో మనకి ఇలాంటి బాధలేమి ఉండవు. అక్కడ ఏడ్పు కానీ, రోగము కానీ, వ్యాధి కానీ ఏమి ఉండదు. దేవుని రాజ్యంలో ఆకలి అనేటువంటిదే ఉండదు, దప్పిక అనేటువంటిదే ఉండదు. నిత్యము వెలిగే ఉంటుంది. నిత్యము దేవుడే మన మధ్య సంచరించి జీవజల బూటల్లోనూ మనకు ఆయన తాగిపిస్తాడని ప్రకటన గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. అంటే ఈ సమయంలో నేను ముఖ్యంగా మీ యొక్క దృష్టిని దేని వైపు మరల్చాలనుకుంటున్నానంటే, ఈ భూ సంబంధమైన వాటి నుంచి పరసంబంధమైన వాటి మీదకి మీ దృష్టి మరలాలి. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత మన యొక్క ఫోకస్ అంతా కూడా దేవుని రాజ్యం మీద ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అన్నాడు కదా, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడను. అన్యజనులు ఈ భూ సంబంధమైన వాటి కొరకు విచారిస్తారు. మీ పక్కన ఉన్న దేవుని ఎరగనటువంటి వ్యక్తి కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ ఆఫీస్లో మీ బాస్ కావచ్చు, మీ వ్యాపారం చేసే పక్కన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అతి ఎక్కువగా
శరీర సంబంధమైన వాటి కొరకు, భూ సంబంధమైన వాటి కొరకు చింతిస్తారు. ఏమి తిందాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, లేకపోతే ఏ విధంగా జీవించాలో, ఏమైనా అవసరాలు ఎట్లా తీర్చబడతాయో, వీటన్నిటి కొరకు వాళ్ళు ప్రయాసపడతారు. కానీ మీతో నేను చెప్పే మాట ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము పరసంబంధమైనటువంటి వాటిని మనం వెతికినప్పుడు, ఆత్మ సంబంధమైనవి వెతికినప్పుడు, పరసంబంధమైనవి అంటే ఆత్మ సంబంధమైనవి వెతికినప్పుడు ఈ భూ సంబంధమైనవి మనకు ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి. స్పిరిచువల్ ఈజ్ మోర్ రియల్ దాన్ ఫిజికల్ ఆర్ న్యాచురల్. ఆత్మ సంబంధమైనది అది నిజమైనది, శాశ్వతమైనది, అది ఎప్పుడు కూడా ఉండేది. దిస్ ఈజ్ మోర్ రియల్. అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అంటే శాశ్వత కాలం ఉండేది ఏంటండి? ఈ దీన శరీరం కాదు, మహిమ శరీరం మనకు శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఏ పౌరసత్వం మనకు ఉంటుంది? ఈ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ సిటిజన్షిప్ అనేటువంటిది ఈరోజు మీకున్నదైనా నాకున్నదైనా కొన్ని రోజులకు పోతుంది. ఒకవేళ మీరు యుఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళినా, అక్కడి దేశ గవర్నమెంట్ మీకు గ్రీన్ కార్డ్ అనో లేకపోతే అక్కడి దేశ సిటిజన్షిప్ మీకు ఇస్తుంది. మీకు ప్రొటెక్షన్ గురించి కావచ్చు, ప్రొవిజన్ గురించి కావచ్చు, రైట్స్ గురించి కావచ్చు, ఆ దేశ ప్రివిలేజెస్ గురించి కావచ్చు, ఆ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, స్వతంత్రత కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దేశము మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనము పౌరసత్వం అనేటువంటిది దేవుని రాజ్యంలో ఉంది. మన పేరు ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంది. కాబట్టి మనము భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనసు ఉంచితే పరసంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచలేం. ఒకే వ్యక్తి ఎట్ ఏ టైం ఎక్కువగా భూ సంబంధమైనది, పరసంబంధమైనది ఫోకస్ చేయలేడు. కాబట్టి మన ప్రయారిటీస్ అనేటువంటిది ఎప్పుడైతే మారుతాయో ఆటోమేటిక్గా మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మారుతుంది. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యొక్క మార్గంలో నడిపిస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనము దేవుని రాజ్య సంబంధులము అని, పరలోక సంబంధులము అని మనము పిలువబడుతున్నాం. కాబట్టి మనం ఆయన రాజ్యమునకు చెందిన వారం కాబట్టి మన ఫోకస్ దేని మీద ఉండాలనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం కనుక చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. దేని వెతకమంటున్నాడండి? పైనున్న వాటిని వెదకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేచారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి అధికారి, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ రాత్రి వేళ యేసయ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు చేస్తున్న అద్భుతాలు, సూచక క్రియలు, నీకు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఈ కార్యాలు జరగడం అనేటువంటి జరగదు, నువ్వు దేవుని యొద్ద నుంచి నిజంగా పంపబడిన వ్యక్తివి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుతో అన్నప్పుడు యేసయ్య అంటాడు, ఒక మనిషి నీటి మూలంగా అదేవిధంగా ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప ఆయన రాజ్యంలోనికి వెళ్ళడు అని చెప్పేసి అంటాడు. ఆ మనుషునికి అర్థం కాదు నికోదేముకు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడవై ఉండి ఈ విషయాలను నువ్వు ఎట్లా గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి అంటాడు. నీటి మూలంగా జన్మించింది ఆ యొక్క శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిస్మము అంటే భౌతిక సంబంధమైన బాప్తిస్మం, అదేవిధంగా ఆత్మ సంబంధమైన బాప్తిస్మము ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తాడు. అంటే చూడండి, ఇక్కడ నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధులు లేకపోతే దేవుని రాజ్య సంబంధులు క్షయమైపోయేటువంటి వాటి కొరకు ఎక్కువగా మనస్సు అనేటువంటిది ఉంచరు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టుకోవద్దు. ఎలాగనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు
దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను ఇక్కడ నుంచి రాస్తున్నాడు. చాలామంది ఆ 2 వచనాలు చదువుతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివినాయి కదా, అక్కడ దాకా చదివి ఆపేస్తారు. ఇది కంటిన్యూషన్ వాక్యం అంతా కూడా అతడు రాస్తున్నది పౌలు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే కావున అని చెప్పినప్పుడు పైన రాసినటువంటి వాటికి కింద రాసినటువంటి వాటికి జత చేస్తూ రాస్తారనమాట. ఈ బట్ అనేటువంటిది ఉన్నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ విచ్ జాయిన్స్ ద ప్రీవియస్ వర్డ్ అండ్ ద కమింగ్ వర్డ్. ఎప్పుడైతే ముందు వచ్చేటువంటి వాక్యానికి తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వాక్యానికి తర్వాత వచ్చేటువంటి వాక్యానికి అది కలుపుతుంది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము మృతి నొందాం, మనము యేసుతో పాటు సమాధి చేయబడ్డాం, తిరిగి లేచాం, క్రీస్తుతో పాటు సింహాసనమందు కూర్చొనబెట్టబడి ఉన్నాం, మన జీవము యేసుక్రీస్తులో దాచబడి ఉన్నది. కాబట్టి మనం భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచక పైనున్న వాటి మీదనే మనసు ఉంచాలి అని చెప్తే ఏమంటున్నాడంటే భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినను ధనాపేక్షను చంపివేయుడి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి మనము? మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి ఈ శరీర సంబంధము అంటే ఈ శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచేటువంటి వాళ్ళు డబ్బు గురించి ఆలోచిస్తారు, శరీర దురాశల గురించి ఆలోచిస్తారు, ఆ జారత్వం గురించి, కామాతురత గురించి, ఇంకేమున్నాయండి, నానా విధములైనటువంటి అపవిత్రతను జరిగించాలని దురాశ అంటే లస్ట్, దే లస్ట్ ఫర్ ఉమెన్, దే లస్ట్ ఫర్ మనీ, దురాశ పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకేమంటున్నాడు, విగ్రహారాధన. వీటన్నిటిని కూడా చంపివేయండి. చూడండి, చనిపోయిన మనిషి మాట్లాడతాడా? చనిపోయిన మనిషికి వాసన రుచి తెలుస్తుందా? చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరైనా లేకపోతే నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి అంటే మాట్లాడతాడా? మాట్లాడు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధులం కాబట్టి, పరలోక రాజ్య పౌరులం కాబట్టి, మన పేరు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క గ్రంథములో లిఖించుకున్నాడు కాబట్టి మనము దృష్టించాల్సింది ఏంటి అంటే దేవుని రాజ్య విషయాల మీద, ఆత్మ సంబంధమైన విషయాల మీద. అంతటితో ఆగట్లేదు. చెప్తున్న మాట ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచకుండా మన అవయవములను దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలంట? పరిశుద్ధత కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన అవయవములో దాగి ఉన్న శరీరేచ్ఛలను చంపాలి. మీతో పాటు చెప్పుకోండి మాట, ఈరోజు నా శరీర అవయవాల్లో దాగి ఉన్న శరీరేచ్ఛను చంపాలి. హల్లెలూయా. మీకు మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన శరీరములో దాగి ఉన్న దురాశలు, శరీరాశలు, ఆ ఇచ్చలు ఏం చేయాలంటే చంపేయాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే విగ్రహారాధనైనను ధనాపేక్షనైనను చంపేయండి. యూ హ్యావ్ టు కిల్ దాట్. ఎందుకంటే మనం వాటిని జరిగించడానికి మనం ఏర్పాటు చేయబడలేదు. ఇంకా అదే పాపములో జీవించి అదే వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుని ఉగ్రతకు మనము పాత్రులము కావాల్సినటువంటి ఆ యొక్క ఏర్పాటు కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఇంతవరకు ఒకవేళ మీకు లేకపోతే మనకు ఈ శరీర సంబంధమైనటువంటి దురాశలు, పాపపు భోగాలు, ధనాపేక్ష, కామాతురత లేకపోతే అపవిత్రత, వీటన్నిటి మీద ఒకవేళ మీరు మనసు ఉంచుతూ వచ్చారేమో. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం యుగయుగాలు దేవునితో పాటు నివసించబోతున్నాం. కాబట్టి అక్షయమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేది. ఒకప్పుడు మనం ఇలా చేశాం, చేయలేదా అండి? విగ్రహారాధన చేశాం. అదేవిధంగా జ్ఞాన దురాశల వెనుక పడ్డాం, ధనాపేక్ష కలిగి ఉన్నాం, శరీర సంబంధమైన అపవిత్రమైన కార్యంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మనం అట్లా ఉన్నాం. ఒకప్పుడు మనము లోకంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చాం. ఈనాడు ప్రజలు జీవిస్తున్న జీవితము లోక సంబంధులు, యేసును ఎరగనటువంటి వాళ్ళు కలిగి ఉన్న జీవితాన్ని ఒకప్పుడు మనం కూడా కలిగి ఉన్నాం. మరి ఇప్పుడు లోకములో నుంచి వేరుపరచబడి దేవుని రాజ్య సంబంధం అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ అదే శరీర దురాశలు, మళ్ళీ అదే లోక సంబంధమైన జీవితము, మళ్ళీ అదే పాపము ఉంటే గనక దానిలో ఏ మార్పు, ఏ ప్రయోజనం అనేటువంటిది
కనబడదన్నమాట. అందుకే ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకున్నారు, కాబట్టి ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. చూడండి, ఏమేం చేయాలంట మనము? కోపము, ఇంకా ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, మనము ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించామంట. క్రియలతో కూడా, ప్రాచీన స్వభావము దాని క్రియలు, ప్రాచీన స్వభావం యొక్క క్రియలు ఏంటండి? దుష్టత్వము, దూషణ, అపవిత్రత, లేకపోతే బూతులు, అబద్ధాలు, పాపము, పోకిరి చేష్టలు, పోకిరి చూపులు, నానా రకాలైనటువంటి ఆ యొక్క కామాతురతను ప్రేరేపించేటువంటి వాటిని అనుసరించి జీవించడము, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం యొక్క క్రియలు. వీటికి మనం డివోర్స్ ఇచ్చామంట. చూడండి, భార్యాభర్తలు డివోర్స్ తీసుకుంటే ఇక వాళ్ళు కలిసి జీవించలేరు. మనము కూడా శరీర క్రియలకు డివోర్స్ ఇచ్చేసాం, మనం పరిత్యజించేసాం, మనం వాటితో జీవించాం ఇంకా. అందుకే ఏమంటున్నాడంటే, పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. మనము నవీన స్వభావము కలిగి ఉన్నాము. నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువులనైన జ్ఞానము ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున, మనల్ని సృష్టించిన వాడు ఎవరండి? దేవుడు. ఆయన పోలిక చొప్పున మనము నూతన పరచబడుచున్న వాని యొక్క నవీన స్వభావమును ధరించుకున్నాం. కాబట్టి ప్రాచీన స్వభావమును ఇప్పుడు పక్కకు పెట్టాలి, దాన్ని చంపేయాలి, దాని క్రియలతో పాటు మనం సమాధి చేసేసాం. ఇక మీదట మన మీద ఆ పాపం అనేటువంటిది ప్రభుత్వము చేయదు. ఆ పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా దేవుడు దాన్ని బొత్తిగా దాని యొక్క శక్తినంతటిని కూడా దేవుడు సిలువలో దాన్ని అనగదొక్కేశాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని రాజ్య సంబంధులం కాబట్టి ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు భయముతోనూ అదేవిధంగా వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము అదేవిధంగా 13వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనీంద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన మేము వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చాలు చూడండి, అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మనం ఉండాలంట. సనుగులు, సంశయాలు, లేకపోతే ఇంకేమంటున్నాడండి, శరీర సంబంధమైనటువంటి కార్యములు, వీటన్నిటిని కూడా విసర్జించి అనీంద్యులు, పరిశుద్ధులు, నీతిమంతులు అని ఈ లోకస్తులందరూ కూడా మనని గురించి చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులుగా మనం జీవించాలి. పరలోక సంబంధులు ఎట్లా ఉంటారండి? పరలోక పౌరులు నిరపరాధులుగా ఉంటారు. వారి ప్రవర్తన అంతటిలో కూడా పరిశుద్ధత అనేటువంటిది కనబడుతుంది. నిష్కలంకులుగా, నిరపరాధులుగా, అనీంద్యులుగా జీవిస్తారు. జీవవాక్యమును చేత పట్టుకొని దేవుని వాక్యములో ఏదైతే రాయబడిందో, దేవుడు ఏదైతే క్రమాన్ని మనకు బోధించాడో ఆ జీవితము వాళ్ళు జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేటువంటి వారుగా ఉంటారని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మనం ఈ భూమి మీద జీవించేటువంటి కాలము కొంతకాలమే. కాబట్టి భయముతో వణుకుతో మనం సొంత రక్షణను కొనసాగించుకోవాలి అని ఇక్కడ మీ అందరికి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవునితో మనం నడుస్తున్న క్రమంలో మన యొక్క వ్యర్థమైనటువంటి ఆ జీవితంలో
వ్యర్థమైనటువంటి ప్రవర్తనను మనం విసర్జించి దేవునితో పాటు మనము నడవాల్సినటువంటి అవసరత ఉంది అని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా పేతురు కూడా చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాడు, మనం ఈ భూమి మీద ఒక గుడారంలాగా ఉంటున్నాం. ఒక గుడారంలో ఉన్న వ్యక్తి ఈరోజు గుడారం వేసి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే గుడారాన్ని తీసేసుకుని వెళ్ళిపోతాడు, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనం ఈ భూమి మీద ఎల్లకాలము మనం ఉండడానికి రాలేదు, కొంతకాలం మనం ఉంటాం. కాబట్టి జీవించిన కాలంలో ఈ వక్ర జనము మధ్య, విగ్రహారాధికుల మధ్య, లేకపోతే పాపములో జీవించేటువంటి ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ఒక జ్యోతిలాగా వెలగాలని, దేవుని రాజ్య పౌరులు ఎట్లా ఈ భూమి మీద జీవిస్తారో దాన్ని కనుపరచాలి అని చెప్పేసి దేవుడు మన పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సంకల్పమును మనము గ్రహించి మనం ఈ భూమి మీద దేవుని యొక్క త్రోవలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. అదేవిధంగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో పేతురు భక్తుడు కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటండి, మీరు పరదేశులు. మన దేశం ఇది కాదు, ఎప్పుడు మనం ఇక్కడ ఉండం. మన దేశము పరలోకం, మనం అక్కడ ఉంది మన పౌరసత్వం. అక్కడ యుగయుగాలు మనం దేవునితో జీవిస్తాం. ఒక యాత్ర చేసేవాడు ఏం చేస్తాడండి, ఇప్పుడు మనం యాత్రకి వెళ్తాం, ఏదో ఒక పట్టణానికో లేకపోతే ఏదో ఒక దీవికో ఎక్కడికో వెళ్ళి అక్కడనే ఉంటాము. మనం కొన్ని రోజులుండి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు కూడా మనము ఒక యాత్రలో ఉన్నాం, ఒక జర్నీలో ఉన్నాం. మనం ఇక్కడ భూమి మీద యుగయుగాలు ఉండం. ఇది ఒక యాత్ర చేసేటువంటి ప్రదేశం. 60, 70, 100, 200 ఈ సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి యాత్రను ముగించుకొని మనం మళ్ళీ వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. మన పట్టణము పరలోకము, అక్కడే మనం యుగయుగాలు జీవించాలి. కాబట్టి ఆత్మకు విరోధంగా అంటే దేవుడు మనకు తిరిగి జన్మింపజేసినటువంటి ఆత్మకు లేకపోతే పరిశుద్ధాత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీర క్రియలను విసర్జించాలి అంటూ ఇంకేమంటున్నాడండి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించిరో. ఇంతకుముందు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విషయాల్లోనైతే మనల్ని నానా వ్యక్తులు నానా రకాలుగా మాట్లాడారో వాళ్ళే మనల్ని మళ్ళీ మెచ్చుకునేటట్లుగా మనము ఏం చేయాలంట, మంచి ప్రవర్తన గలవారమై ఉండాలి అని ఇక్కడ బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి మనకు నిలువరమైన పట్టణము ఇక్కడ లేదు. మనం ఎల్లప్పుడూ ఉండే పట్టణము ఇది కాదు. ఒకవేళ మంచి సిటీలో జీవించవచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి పట్టణాల్లో ప్రదేశాల్లో మీరు ఉండొచ్చు, మంచి జీవితాన్ని భూమి మీద ఒకవేళ మీరు జీవించవచ్చు. ఓకే, మంచిదే, కాదని నేను అనట్లేదు. కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము. ఒక యాత్రికుడు ఏ విధంగానైతే కొన్ని రోజులు యాత్ర చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడో అదేవిధంగా మనకు కూడా ఈ భూమి అనేటువంటిది ఒక యాత్ర చేసేటువంటి ప్రదేశము. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరిగి భూసంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచొద్దు అనేది ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట. ఒకసారి హెబ్రీ పత్రికలో కూడా పౌలు జ్ఞాపకం చేసే మాటను చదువుదాం. హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. ఫుట్ నోట్లో చూస్తే వెదుకుచున్నాము. పౌలు ఏం చేస్తున్నాడంట, ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నాడంట, వెదుకుచున్నాడంట. నిలువరమైన పట్టణం ఇది కాదు. యుగయుగాలు మనం ఈ భూమి మీద మనం జీవించలేము. కాబట్టి ఏదైతే ఎల్లకాలం ఉంటుందో, ఏదైతే యుగయుగాలు ఉంటుందో, ఏదైతే దేనికైతే అంతము లేదో, ఏ దానికైతే ఎల్లప్పుడూ కూడా ఉంటుందో దాని కొరకు మేము వెతుకుచున్నాము అంటున్నాడు. ఉండబోవుచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఉంటున్న దాన్ని కాపాడుకోవడమా, లేకపోతే ఉంటున్న దాన్ని ఇక్కడనే మేము యుగయుగాలు ఉంటాము దీనికోసమే మేము ఎక్కువగా ప్రయాసపడతామని ఇక్కడ వాళ్ళు అనట్లేదు. ఉండబోవుచున్న దాన్ని వెతుకుచున్నాము. ఎంత చక్కని మాట అండి. ఉండబోవుచున్న దేశం ఒకటి ఉంది మనకు, అది పరదేశము, లేకపోతే పరలోకము, దేవుని రాజ్యము. దానికోసము మనము ప్రయాసపడాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, చాలామంది తమ సొంత కార్యాల కోసమే కష్టపడుతున్నారు.
యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడరు. చాలామంది తమ కుటుంబము, తమ జీవితము, తన యొక్క భార్య, తన భర్త, తన పిల్లలు, తన ఇవి చూస్తారు, కానీ ఇక బయటోడు ఎటుపోతున్నాడో ఎవడు పట్టించుకోవట్లేదు. చాలామంది సమస్యల్లో ఉన్నారని అర్థం చేసుకోవట్లేదు. దేవుని రాజ్యము ఇంకా విస్తరించాలని చెప్పేసి ఆయన రాజ్యంలోనికి అనేకులను చేర్చాలనేటువంటి బాధ, ఆలోచన అనేటువంటి చాలామంది జీవితాల్లో లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాము, అంటే వెతుకుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ఇక్కడ తను జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యము దేవుని రాజ్యము, పరసంబంధమైనటువంటిది. కాబట్టి దానికోసం మనం ఎక్కువగా మన యొక్క సమయాన్ని, డబ్బును మనం ఖర్చు పెట్టాలి అనేటువంటిది నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటాడు కదా, యోహాను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడని నీ హృదయం ఉండును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. చూడండి, భూమి మీద ధనాన్ని కూర్చుకుంటే ఏమవుతుందంట, చిమ్మెట, తుప్పు, దొంగలు ఉన్నారంట. చూడండి, ఈ రోజుల్లో డబ్బు చాలా సెక్యూర్గా ఉంది అనుకుంటున్నాం, ఎవడెప్పుడు కొట్టేసేది తెలియదు. చాలా న్యూస్ కూడా మనం చూస్తాం కదా అండి, వీడు ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాడు ఆన్లైన్లో, లేకపోతే ఇది లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్నీ పోయాయి. దొంగలు చాలా ఎక్కువైపోయారు డబ్బులు. ఈ భూమి మీద అట్లాంటి సిస్టమ్ ఉంది. కానీ ఏమంటున్నాడు యేసయ్య, పరలోకమందు మీకు ధనము కూర్చుకుంటే అక్కడ ఏ దొంగ ఉండడంట. హల్లెలూయా. అందుకే దొంగలు ఉన్నారు కాబట్టి మనం లాకర్లని, బ్యాంకులని, లేకపోతే డబ్బును ఆస్తికి మార్చి నానా రకాలుగా మనం ఏం చేస్తున్నామండి, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనం సంపాదించింది నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని ఎంతగానో టెక్నిక్స్ వాడుతూ ఉన్నాం. కానీ ఇట్లాంటి బాధ పరలోకమందు ఉండదంట. ఏముంటుందంట అక్కడ, పరలోకమందు మీరు ధనము కూర్చుకుంటే గనక అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. అక్కడ దొంగలే ఉండరు. దొంగలే ఉండనప్పుడు దాన్ని కన్నం వేసి దొంగిలిస్తారా అండి? నువ్వు పరలోకమందు దేవుడు నీకు ఇచ్చిన ఇల్లులో నువ్వు ఎంత సంపద పెట్టుకున్నా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన రాజ్యంలో మళ్ళీ అది అట్లనే ఉంటుంది. బంగారమైన, జ్యువెలరీ అయినా, లేకపోతే ఇంకేదైనప్పటికీ దేవుడు ఈ భూమి మీద విలువైనవి అన్నవి పరలోకంలో అవి విలువ కాకపోవచ్చు. విలువైనవి అంటే మనము జ్యువెలరీ అని, డబ్బు అని, లేకపోతే డైమండ్స్ అని వీటిని చెప్తాం. కానీ పరలోకంలో విలువైనవి అవి ఏముంటాయో మనకు తెలియదు. వాటిని ఈ భూమి మీద నుంచే సంపాదించుకునే అవకాశము దేవుడు మనకిచ్చాడు. పౌలు అంటాడు కదా, నాకు కిరీటము దాచబడి ఉన్నది అంటాడు, నీతి కిరీటము అంటాడు, మహిమ కిరీటము అంటాడు, అతిశయ కిరీటము అంటాడు. కాబట్టి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి పరలోకంలో గొప్పవి. అవి దేవుడు మనకిస్తాడు. దేవుని యొక్క దృష్టిలో మనము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, అనింద్యంగా మనం జీవిస్తున్నప్పుడు వాటిని దేవుడు మనకిస్తాడు. ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు వాటిని దేవుడు సమకూర్చి మనకు పెడతాడు. ఆయన పని కొరకు మనం ఇస్తున్నప్పుడు మన యొక్క డబ్బును హెవెన్లోనికి మనం ట్రాన్సాక్ట్ చేస్తున్నట్టు. కాబట్టి వీటన్నిటినీ ఈ భూమి మీద చేసుకునే అవకాశమును దేవుడు పరలోక రాజ్య సంబంధమైన మనకు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎక్కువగా వేటి మీద మీరు మనస్సు నిలుపుతున్నారు అనేటువంటిది ఈరోజు నేను మీకు చివరిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నీ డబ్బు దేవుని రాజ్యంలో ఉంటే నీ హృదయం కూడా అక్కనే ఉంటుంది. ఈరోజు మీరు మీ డబ్బు గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, ఆ డబ్బును దేవుని రాజ్యంకు కన్వర్ట్ చేయండి. యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యంలో మీరు ధనవంతులు కావడానికి ప్రయత్నం చేయండి. దేవుని పని కొరకై విత్తండి. దేవుని కార్యములు జరగడానికి మీ యొక్క ప్రయాసను ఒకవేళ మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రభువునందు ప్రయాసకు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సరే, ఇది ఒక పార్ట్ 1. పార్ట్ 2లో నేను ఏం చెప్తానంటే, పరలోక రాజ్య సంబంధులకు ఉండేటువంటి ప్రొటెక్షన్ గురించి, ప్రివిలేజెస్ గురించి,
అదేవిధంగా రైట్స్ గురించి, లేకపోతే ఒక అధికారము గురించి, ఒక బాధ్యత గురించి నేను వాల్యూమ్ 2లో చెప్పేసి ఈ యొక్క సిరీస్ను క్లోజ్ చేస్తాను. తర్వాత నేను ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద ఈ సంవత్సరము కొన్ని సిరీస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుడు దానికి సహాయం చేయనట్లుగా మీరు మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తము మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సరే, చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవా, మా పౌరస్థితి పరలోకమందు ఉంది అన్నారు. దాని కొరకు మేము ఈ భూమి మీద ఎక్కువగా ప్రయాసపడాలి అంటున్నారు. కాబట్టి తండ్రి, ఎవరైతే నాయన ఈ వాక్యం విన్నారో వారందరి యొక్క మనస్సును మీరు తెరవండి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడకుండా అక్షయమైనటువంటి వాటి కొరకు, యుగ యుగాలు ఉండేటువంటి మీ రాజ్యము కొరకు ప్రయాసపడే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.